ఉప్మా తినాలంటే పిల్లలకే కాదు నాకు కూడా తల ప్రాణం తోక్కొస్తుంటుంది. నా పతిగారి దగ్గరికి వెళ్ళి నేను ఇష్టమా కట్టి పొంగల్ ఇష్టమా అంటే కట్టి పొంగలనే ఇష్టం అంటారు. వాడుకోవడానికి బాగుందని అన్నానులే కానీ నేనే ఇష్టం మా వారికి. కానీ కట్టి పొంగల్ అంటే కూడా చాలా ఇష్టం. కానీ ఈ మధ్య ఏంటో డిసైడ్ అయిపోయాము రైస్ అస్సలు ముట్టుకోకూడదు, ఓన్లీ ఒక్క పూట మాత్రమే ముట్టుకోవాలి అని. అదేంటో కానీ వేడి వేడిగా కట్టి పొంగల్ అయితే తినాలనిపిస్తుంది. అందుకే లేట్ చేయకుండా మోకాల్లో ఉన్న నా బుర్రను ఉపయోగించి రవ్వతో కట్టి పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ప్రిపేర్ చేసి మా వారికి ఇచ్చిన తర్వాత మా వారు ఏమన్నారు అనేది చివరిలో చెప్పుకుందాం. చూడటానికి బాగుంది, వినటానికి కూడా బాగుంది. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి చేసేస్తాం అనుకుంటున్నారు కదా. సర్లేండి, వంట ఎంత ఈజీగా చెప్తాను అంతే ఈజీగా చెప్పేస్తాను, వచ్చేయండి. ముందు ఏం చేశానంటే కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఉప్పు పసుపు ఆయిల్ వేసి ఉడకటానికి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కట్టి పొంగల్ ప్రిపేర్ చేసుకునే విధంగా కడాయిని తీసేసుకుని కట్టి పొంగల్ కమ్మగా ఉండాలి అని అంటే 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని దానిలో పోపు దినుసుల్ని పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని జీడిపప్పులను కూడా తీసేసుకొని దోరగా వేయించేసుకొని కరివేపాకు రెమ్మలను కూడా తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా తీసుకొని 2 మినిట్స్ పాటు దోరగా వేయించుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను తీసుకొని మీకు నచ్చితేనే ఇంగువను కూడా తీసుకొని అలా కలిపేసుకొని 3 కప్పుల వరకు వాటర్ తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పును తీసుకొని ఈ ఉప్మాని చక్కగా ఉడికించేసుకున్నాను. ఈ లోపు అయితే పెసరపప్పు కూడా ఉడికేసింది. స్మూత్ గా పలుకులు లేకుండా మెదిపేసుకొని రెడీ అయిన ఉప్మాలో యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉన్నాము అంటే ఆగలేకుండా తినాలనిపించేంత కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నెయ్యిని యూజ్ చేసాము కానీ ఇంకాస్త 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తగిలించి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ లో తీసుకొని దీనికి కాంబినేషన్ గా పల్లీ చట్నీ యాడ్ చేసి తింటుంటే ఉంటుందండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, గ్యారంటీ ఇస్తాను నేను. మా వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. దీనికి కాంబినేషన్ గా సాంబార్ కూడా ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నారు. ఇంతకు మీరేమంటారు? చూస్తుంటేనే అర్థమైపోయింది కదా ఎంత టేస్టీగా ఉంటుంది అని. సో వీడియో నచ్చింది కదా, లైక్ చేసి వెళ్ళండి అబ్బా, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.